బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడు భోజుడు కథలు చెప్పుకుంటా ఉన్నాం. 22వ మెట్లో ఉన్నాడు. ఈ మెట్టు కథ ఏంటి, ఏం జరిగింది? 22 మెట్టెక్కాడు భోజుడు. ఆవిడ ఆ మెట్టు మీద ఉన్న ప్రతిమ పంకజవల్లి, నువ్వు చెమిటివాడి కంటే ఘోరంగా ఉన్నావు. చెమిటివాడైనా పదే పదే వద్దు వద్దు అంటుంటే ఎప్పటికో ఒకప్పటికి అర్థమవుతుంది, నీకు మాత్రం అర్థం కావట్లేదు అంటే భోజుడు అన్నట్టు అమ్మా దెప్పి పొడుపులు మానేసి నీ రాజుగారి గొప్పతనం గురించి ఏదైనా చెప్పు అంటే అప్పుడు పంకజవల్లి చెప్పిందట. రాజు ఈయన విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న సమయంలో ఒక పెద్ద మన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన వర్తకానికి రకరకాల ఊళ్ళు తిరిగేవాడు, బాగా సంపాదించాడు శెట్టి గారు. అయితే ఎంత సంపాదిస్తే మాత్రం ఏముంది, తీర్థయాత్రలు చేయని జీవితం ఏం జీవితం అని చెప్పి రాజుకు వచ్చి చెప్పాడట, ప్రభు ఈసారి నేను తీర్థయాత్రలకి వెళ్తున్నాను, ఒట్టి వర్తకానికే కాదు ఈసారి యాత్రలు కూడా చేసొస్తానని చెప్పాడు. చెప్పి ఆయన కాశీ అవి తిరిగి వచ్చాడు. ఈ కాశీలో విశ్వేశ్వర దర్శనం అయ్యి విష్ణు దర్శనం శివకేశవ దర్శనాలు అన్ని చోట్ల చేశాడు. కాశీలో ఈ ప్రధాన దైవం నుంచి తిరిగి వస్తుంటే ఒక అమ్మవారి దేవాలయం ఉందట. ఆ దేవాలయంలోకి వెళ్తే ఆయనకి ఏం కనపడిందట, ఒక కుర్రాడు ఒక పిల్ల, ఒక వయసులో ఉన్న ఒక ఇద్దరు జంట తాలూకు శవాలు ఉన్నాయట, తలలు నరకబడి ఉన్నాయి అక్కడ. ఈయన ఆశ్చర్యపోయాడు, ఏమిటా ఇది అని. ఆ శవాలని తప్పించు, శవాలు ఉన్నాయి కానీ దేవాలయంలో జనం ఉన్నారు, అవి అక్కడే ఉన్నాయి, అవి అక్కడే కనపడుతున్నాయి. ముందుకెళ్ళేసరికల్లా అయ్యనికి ప్రధాన ప్రతిమ దగ్గర ఒక తాటి ఆకు కనపడిందట. ఆకు మీద ఏదో రాసుంది, చుట్టలాగా ఉంది. ఆ చుట్టను తీసేసరికల్లా అందులో దాని మీద ఏం రాయబడిందంటే, దేవాలయంలో అకార్యం చేయటం వల్ల వీళ్ళిద్దరికీ మరణం సంభవించింది, కానీ ఈ దేవాలయంలో ఉన్న మంగళంలో కాగుతున్న నూనెలో ఎవరైనా 2 నిమిషాలు నిలబడితే ఈ కుర్రాడు కుర్రది జీవిస్తారు అని కనిపించింది. ఈయన దేవాలయ పరిక్రమ చేసి తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఆయన కనపడింది పెద్ద నెగడులాగా మండుతోంది, దాని మీద పెద్ద మంగళం నిండా నూనె ఉంది, సల 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 అంటోంది. దేవాలయానికి వచ్చిన వాళ్ళంతా చూస్తున్నారు, ఈ కుర్రాడు దేవాలయం అపవిత్రం కాల, వాళ్ళ తలలు నరకబడి ఉన్నాయి అంతే. ఈయన బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి ఈయన ఉజ్జయిని నగరానికి వచ్చాడు. కాశీ నుంచి వచ్చిన తర్వాత రాజు దర్శనం చేసేసరికల్లా ఆయన, మీ యాత్రలు బాగా అయినాయా, వర్తకం నడిచిందా, ఏం చేసావు, ఏ దేవాలయాలు చూసావు అని విక్రమార్కుడు అడిగేసరికల్లా, ఏమైనా వింతలు విడ్డూరాలు చూసావా అంటే, ఈ విశ్వేశ్వరాలయం తర్వాత ఉన్న దేవాలయంలో ఇట్లాంటి ఒకటి చూశాను నేను, ఒక పిన్నప్రాయపు కుర్రవాడు కుర్రది ఇట్లా శవాలై పడి ఉన్నారు, ఆ శవాల్ని తీయటానికి వీల్లేదు, వాళ్ళని జీవింపజేయాలి, తీసి బయటపారేలా, ఏదో ఒకటి జరిగి వాళ్ళు జీవిస్తారు, మొహంలో జీవకళ పోలేదు, తలలు మాత్రం నరకబడి ఉన్నాయి. ఈ తాళపత్రంలో ఇది ఉందని ఆయన రొంటిని దాచుకున్న ఆ పత్రాన్ని ఈయన చేతికి ఇచ్చాడు. ఈయన అన్నాడు, పద శెట్టి గారు మనం వెళ్ళి చూసొద్దాం అని చెప్పి విక్రమార్కుడు ఆ శెట్టి గారితో పాటు అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో అమ్మవారికి నమస్కారం చేసి ఆ మేడ తలలు నరకబడి ఉన్నటువంటి ఆ కుర్రాన్ని ఆ అమ్మాయిని కూడా చూసి వెళ్ళి ఆ నెగడికి ఒక నమస్కారం చేసి జై మహాకాళి అని దూకే సెట్ అయింది. అందులో ప్రజలంతా హాహాకారాలు చేశారు, రోజు చూస్తున్నారు కానీ ఎవరు ఆ పని చేయటలా. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, రాజల్లే ఉన్నాడు. ఆ నీళ్లలో నిలబడేసరికల్లా, ఆ నూనెలో నిలబడేసరికి ఆ కాలిపోతున్నటువంటి ఆ నూనె మంచినీళ్లు చల్లటి నీళ్లుగా మారిపోయిందట. కిందన్న నెగడు దానంతట అదే ఆర్పబడింది. దేవాలయంలో గంటలు మోగిపోయినాయట. ఈ నరకబడి ఉన్న ఆ కుర్రాడు కుర్రది వాళ్ళ తలలు వెనక్కి జరిగి వెళ్ళి అతుక్కుపోయినాయి. వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు, అమ్మవారికి నమస్కారం చేశారు. ఈయన లేచి అందులోంచి దిగి బయటకు వచ్చి ఈ దేవాలయాల్లో అకార్యాలు చేయకూడదు అని చెప్పి ఆ ఊళ్ళో చాటింపు వేయించి తన సొంత నగరానికి వచ్చేసాడు. ఇది ఒక సాహసోపేతమైన క్రియ. ఎవ్వరు చేరు, ఎవరి సంగతో నాకెందుకు అనుకోడు ఆయన, నేను చేయాలైనా కూడా నాకు కావాల్సిందేనని వస్తాడు. ఈ కథ చెప్పింది, ఇది చిన్న కథ కదా. అవునండి. ఈయన ఇప్పుడు ఇలాంటి సాహసం నాకు లేదని దిగెళ్ళిపోయాడు భోజుడు. 23వ రోజు ఉదయం మళ్ళీ మెట్లెక్కాడు ఆయన. మళ్ళీ మెట్లెక్కితే 23వ ప్రతిమ, ఈవిడ పేరేమిటో చూద్దాం. 23వ ప్రతిమ అపరాజితవల్లి. ఆమె చెప్పింది, ఈ రాజుకి భూతదయ కూడా ఎక్కువ విక్రమార్కుడికి. ఆయన మనుషులకు సహాయం చేయటమే కాదు, జంతువులకి పక్షులకి కూడా సహాయం చేసేవాడు. 6 నెలల రాజ్యపాలన కాలం పూర్తయిన తర్వాత ఆయన మళ్ళీ దేశాటన చేయటానికి బయలుదేరాడు.
భేతాళుడితో కలిసి వెళ్ళాడు. భేతాళుడు కూడా ఆయనతో పాటు వెళ్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు రాజ్యానికి తిరిగేవాడు భేతాళుడు. ఈ వెళ్తున్నప్పుడు ఈయన ఒక అడవిలో విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటే ఈ అడవిలో ఆయన పడుకున్న చెట్టు పైన పెద్ద పెద్ద గండభేరుండ పక్షులు ఉన్నాయట. ఆ గండభేరుండాలు మానవ భాషలో మాట్లాడతాయట. ఈయనకి పక్షుల భాష తెలుసు. 64 కళలు వచ్చంటే అందులో ఇవి కూడా ఉన్నాయి, పక్షి భాష కూడా. ఆ పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయంటే, ఒక సంజీవి అనే ఒక మహా పక్షి, ఒకటి పెద్ద సైజు ఉన్న పక్షి ఒకటి వచ్చింది. వస్తే మిగిలిన వాళ్ళందరూ అడిగారు, సంజీవి మామ ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు, ఇంత లేట్ ఎందుకు అయిందని అడిగితే, ఏం చెప్పను, ఈ అడవిలో ఒక రాక్షసుడు చేరాడు. వాడు మనలాంటి పక్షుల్ని పట్టుకుని, వాడికి బ్రేక్ఫాస్ట్గా సరిపోతుంది ఒక పక్షి. అది ఎంత ఉంటుంది, ఇంచుమించుగా ఒక 10 మంది చేతులు చాపి నుంచుంటే ఎంత అవుతారో ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, అంత రెక్కలు ఉంటాయిట ఆ పక్షికి. అంత పక్షి బ్రేక్ఫాస్ట్గా తింటాడు వాడు. ఆ రాక్షసుడి బారిన పడ్డాం, మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. క్రమంగా వాడు మన గుడ్ల మీదకి, తర్వాత మన చిన్నపిల్లల మీదకి కూడా వచ్చేస్తాడు. ఈ రాక్షసుడిని ఎట్లా తప్పించుకోవాలో తెలీదు. వాడు కనపడేసరికల్లా నేను దాక్కుని చీకటి పడ్డాక ఇక్కడికి చేరాను అని చెప్పేసరికల్లా, ఎవరైనా మనని రక్షించాలి, ఎవరు మనల్ని రక్షిస్తారు? రాక్షసుడిని చంపాలి, రాక్షసుడి బారి నుంచి మనని రక్షించాలంటే మన వల్ల ఏమవుతుంది? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే మనం ఇంతంత మహాకాయలమైన పక్షులం, మనకి పెద్ద సైజు చెట్లు, పెద్ద పెద్ద పళ్ళు కాసే చెట్లు ఉన్న ఏరియా తప్పిస్తే కుదరదు, ఆ ప్రాంతం తప్ప కుదరదు అని అవి చాలా దుఃఖపడుతున్నాయి. రాజు ఇదంతా విన్నాడు. వీళ్ళకి ఏమైనా సహాయం చేయగలనా ఈ పక్షులకు నేను అని అనుకున్నాడు. అయితే ఏమైంది, ఇంతలో భేతాళుడు వచ్చి ఈయనకు చెప్పాడు, చెట్టు కింద కూర్చోవద్దు రాజా, ముందు ఒక చిన్న అమ్మవారి దేవస్థానం ఉంది, చాలా చిన్నది, అడవిలో కట్టబడింది, ఏమైనా జంతువులు వస్తాయేమో, నువ్వు అక్కడ పడుకుందు కానీ భేతాళుడు దారి తీశాడు. ఈయన ఈ చెట్ల మీద కింద నుంచి నడిచి వెళ్ళాడు. ఈ మనిషి ఎవరో నడిచి వెళ్తున్నాడని ఈ పక్షులు చూసినాయి, కొన్ని కేకలు కూడా అరుస్తాయి కదా పక్షులు. అయితే ఈ అమ్మవారి దేవస్థానం కూడా ఇతను ముందు కూర్చున్న చెట్లకి ఎక్కువ దూరం కాదు, అదొక మండపంలాగా ఉంది. ఆ మండపపు వాకిట్లో ఈయన పడుకుంటే కాసేపటికి పెద్దగా అంబారావాలు వినపడ్డాయి. ఆవు ఒకటి పరిగెత్తుకొస్తుంది. అడవి చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లోని ఒక ఆవు తప్పిపోయి అడవిలో ఉండిపోయింది. ఒక పులి దాన్ని వెంటపడింది. ఆ ఆవు అంబా అని అడులుతూ ఈ అమ్మవారి దేవస్థానం, మనిషి పొలకు తెలిసిపోయింది ఆవుకి. జంతువులకు ఎట్లా తెలుస్తుందో ఆవులకు తెలుస్తుంది, అవి మనుషులతో ఉంటాయి కదా. అవునవును. ఆ ఆవు పరిగెత్తుకొచ్చి నన్ను రక్షించు అన్నది, అది అంబా అంటమే రక్షణ కోసం అరుస్తోంది. ఎప్పుడైతే ఈ గోవు తన వైపు వచ్చిందో విక్రమార్కుడు గబుక్కున నిద్రలేచి నిలబడ్డాడు. ఆ గట్టు మీద నిలబడితే ఆవు ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. వెనక నుంచి ఎగురుతూ వస్తోంది పులి. ఈయన ఏం చేశాడు, కత్తి తీసి పులిని ఒక్క వేటు పెట్టాడు. 2-3 దెబ్బలు తగిలేసరికల్లా పులి సంహరించబడి చచ్చిపోయింది. ఈయన ఆవుని బాగా భయం తీర్చి అక్కడ ఇక్కడ ఉన్న కాస్త గడ్డేదో చేసి, తర్వాత ఆయన కొంత మంచినీళ్ళు క్యారీ చేస్తాడు. ప్రయాణంలో ఉన్నాడు కదా, ఆ మంచినీళ్ళు కాసిన తాగించి ఆవుకి దాని భయం తీర్చి, అమ్మ తెల్లవారేదాకా నువ్వు ఇక్కడే ఉండు, రేపు పొద్దున్నే వెళ్దువు కానీ అని చెప్పాడు. ఆ ఆవు కూడా మెల్లిగా ఆ తిన్న ఆహారానికి పక్కన కూర్చుని నెమరేస్తూ స్థిమితంగా కూర్చుంది. అయితే ఇక్కడ ఇంత గందరగోళం జరిగేసరికి అలా చెట్టు మీద పక్షులు ఉన్నాయి కదా, సంజీవి మొదలైనవి, అవి చూసినాయి. ఇతను ఆవు పరిగెత్తుకుంటూ వస్తే పులిని చూసి భయపడాలి మనిషి అన్నవాడు. బెదరకుండా నిలబడి యుద్ధం చేసి దాన్ని చంపేసి ఆవును రక్షించాడు. కాబట్టి మన్ని కూడా రక్షిస్తాడని ఆ సంజీవ్ అనే పక్షి వచ్చి రాజు దగ్గర కూర్చుంది. మమ్మల్ని కూడా రక్షించు, ఈ అడవి మొదట్లో ఒక రాక్షసుడు ఉన్నాడు, కొంతకాలానికి మా జాతి అంతరించిపోతుంది, ఇప్పటికి 15 రోజులుగా రోజుకు 2 పక్షులను చొప్పున తినేస్తున్నాడు, మేము కొద్దిమంది ఉన్నాం, మా జాతి చిన్నది అని చెప్పేశారు కదా. సరే వాడు ఎక్కడున్నాడో చూపించండి, నేను వాడి పని పెడతానని మర్నాడు ఉదయం ఎండవేళ పక్షులతో కలిసి ఇతను ఆ రాక్షసుడున్న స్థావరానికి వెళ్ళి, రాత్రిపూట రాక్షసులకు బలం ఎక్కువ, పగలు బలం తక్కువ. బలం తక్కువయ్యి నిద్రకి పడుతున్నటువంటి రాక్షసుని యుద్ధాన్ని పిలిచి అతన్ని సంహరించి, ఆ పక్షులు అమ్మయ్య ఈ రాక్షసుడు చచ్చిపోయాడు కాబట్టి ఇక మళ్ళీ మా సంతతి పెరుగుతుందని రాజుకి ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఎప్పుడైనా నీకు అవసరమైతే మాకు కాకితో కబురు చేసినా సరే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నిన్ను మా మీద ఎక్కించుకుని మేము తీసుకెళ్తామని మాటిచ్చి తమదొక ఈక ఆయనకి ఇచ్చినట్టు. ఈ ఈక నీ దగ్గర ఉంటే నువ్వు ఏ పక్షికి చెప్పినా అది మాకొచ్చి కబురు చెప్తుంది. ఈక చూపిస్తే చాలు నన్ను గుర్తుపడుతుంది, అది మాకు కబురు వస్తుందని చెప్పి రాజుకు నమస్కారం చేసి వెళ్ళిపోయింది.
ఈయన ఆవుని రక్షించాడు, పక్షిని రక్షించాడు, ఇంతకుముందు మనుషుల్ని రక్షించాడు, స్త్రీలను రక్షించాడు, ఎన్ని అవును. కథలు చూసాం. ఇట్లా ఈయన జంతువులకి పక్షులకి కూడా ఉపయోగపడ్డాడు విక్రమార్కుడు. జంతువుల భాష రావటమే కాదు, వాటి పట్ల కొంత అనుకంపన ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, అనుకంపన ఉండాలి కదా అవతల వాళ్ళ కష్టం పట్ల. మీ తంటాలు మీరు పడండి, నేనేం చేస్తానంటే ఇక చేసేదేం లేదు. అవును. కానీ ఆయన అట్లా చేయలేదు. ఇలాంటి ప్రత్యేకమైన తత్వం కలిగిన విక్రమార్కుడిది సింహాసనం. నీలాంటి వాళ్ళకి ఇది ఎక్కటానికి సాధ్యం కాదు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడే దీన్ని సొంతం చేసుకోగలుగుతాడు రాజా, ఆలోచించుకోమని చెప్పింది ప్రతిమ. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఆయన దిగి దండం పెట్టి వెళ్ళిపోయాడు. 22, 23 కథలు కూడా చెప్పేశాను నేను. 24వ ప్రతిమ సంగతి మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చెయ్యి.